ఓ మానవ మృగం రెచ్చిపోయింది. 9 నెలల చిన్నారిని ఎత్తుకెళ్లిన ఓ దుండగుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. తీవ్ర రక్తస్రావానికి గురైన చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఎంటీఆర్ గార్డెన్లో ఈరోజు చింతగట్టులోని ఎంటీఆర్ గార్డెన్లో శివాని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వారు కల్చరల్ ఫెస్ట్ అనేది జరుపుకోవడం జరుగుతుంది. ఈ కల్చరల్ ఫెస్ట్ యొక్క మెయిన్ ఉద్దేశం పిల్లలకు చదువుతో పాటుగా వాళ్ళకు మానసిక ఉల్లాసం కలిగించడానికి, వాళ్ళ యొక్క చదువు నుండి కొంత ఒత్తిడిని తగ్గించడానికి మేము ప్రతి సంవత్సరం కూడా ఈ కల్చరల్ ఫెస్ట్ అంటే కల్చరల్ ప్రోగ్రామ్ అని నిర్వహించడం జరుగుతుంది. దీనికి ప్రత్యేకంగా సిటీలో ఎవరు చేయని విధంగా ప్రతి సంవత్సరం కూడా మేము హైదరాబాద్ నుండి జబర్దస్త్ టీమును మనము పిలిపించడం జరుగుతుంది. ఈరోజు జరిగిన కార్యక్రమంలో జబర్దస్త్ టీముతో పాటు కిస్మత్ సినిమాకు సంబంధించిన డైరెక్టర్స్, హీరోలను కూడా మేము వాళ్ళని ఆహ్వానించడం జరిగింది. వాళ్ళు కూడా రావడం జరిగింది. వాళ్ళ యొక్క సినిమా గురించి కూడా వాళ్ళు ప్రమోషన్ చేసుకోవడం జరిగింది. దీనితో పాటుగా ముఖ్యంగా ఈ యొక్క ఫెస్టులో మాకు పిల్లలకు సంబంధించిన వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి శివాని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కరస్పాండెంట్ స్వామి గారు వారికి అమూల్యమైన సలహాలను ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో మనము సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ క్రమశిక్షణతో పట్టుదలతో ఉన్నత శిఖరాలను చేరుకోవాలంటే కష్టపడి చదవాలి. మనం కొన్ని త్యాగాలు చేస్తేనే మనకు ఫలితాలు అనేవి చాలా ఉన్నత స్థితిలో ఉంటాయని కూడా వారు వాళ్ళ యొక్క అమూల్యమైన సలహాలను ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సారుతో పాటు శివాని కళాశాల యాజమాన్య మిత్రులు మరియు అధ్యాపక మిత్రులు మరియు గౌరవనీయులైన తల్లిదండ్రులు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం అనేది ప్రతి ఏటా కూడా మేము ఇదే విధంగా జరుపుకోవడం జరుగుతుంది. పిల్లలు కంపల్సరీ రాబోయే ఎగ్జామ్స్ను మనకు మార్చిలో కానీ ఏప్రిల్లో కానీ మనకు ఇంటర్మీడియట్ పరీక్షలతో పాటు ఎంసెట్, జేఈఈ మెయిన్స్, నీట్ లాంటి పోటీ పరీక్షలు కూడా ఉన్నాయి. కాబట్టి వారికి మా యొక్క అధ్యాపక మిత్రులు కూడా వారి యొక్క అమూల్యమైన సలహాలను ఈ యొక్క కార్యక్రమంలో ఇవ్వడం జరిగింది. మాకు ఈ కళాశాల పెట్టినప్పటి నుండి మా వెన్నంటి ఉన్న మా యొక్క గౌరవనీయులైన తల్లిదండ్రులు, ప్రియమైన విద్యార్థులు, మాకు వెన్నుముకలాగా ఉంటున్న మా అధ్యాపక బృందము మరియు మా యొక్క ప్రింట్ మీడియా మిత్రులు అందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహించి మా వెన్నంటే ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.